జడ్జ్ అయిపోయినావు అప్పుడే. ఆనకల్లా జడ్జ్ అయిపోయినావు నువ్వు. ఆనకల్లా జడ్జ్ అయిపోయినావు నువ్వు. ఆనకల్లా జడ్జ్ అయిపోయినావు నువ్వు. ఆనకల్లా జడ్జ్ అయిపోయినావు నువ్వు. జడ్జిమెంట్ పాస్ చేస్తున్నావు. ఎల్ఎల్బి చేసినావా? ఎగ్జామ్ రాసినావా నువ్వు? జడ్జ్ ఎగ్జామ్ రాసినావా నువ్వు? జడ్జ్ అయిపోయినావు. జడ్జిమెంట్ పాస్ చేసినావు. మరి జడ్జిమెంట్ పాస్ చేస్తున్నావు కదా డిఫాల్టర్ అని రాసుకో. మరి ఇంటెన్షన్ అని చెప్పేసి ఇంకేంది నెల చేస్తున్నావాడా? రాసుకోవాడా? ఫేక్ కస్టమర్ రాసుకోవాడా? రాసుకోవాడా ఫేక్ కస్టమర్ అని? రాసుకో. ఇంటెన్షన్ రాసుకో. ఇంటెన్షన్ రాసుకోవాడా? ఇంటెన్షనల్ గా డిఫాల్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రబీ ఛానల్కి. కస్టమర్ని ఆన్ కాల్లో నువ్వు ఒక ఇంటెన్షనల్ డిఫాల్టర్ అని చెప్పి ఏజెంట్ అంటున్నాడు. జడ్జిమెంట్ పాస్ చేస్తున్నాడు ఆన్ కాల్లో. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఎక్కడ ఉన్నారు సార్ మీరు? బెంగళూరు వచ్చిన. బెంగళూరు వచ్చిరా? చెన్నై అంటారు, బెంగళూరు అంటారు. బెంగళూరా చెన్నైయా? బెంగళూరు. ఓన్ అడ్రస్ లో లేరా మీరు? లేదు సార్. మీరు ఓన్ అడ్రస్ లో ఎవరు ఉంటారు సార్ ఇప్పుడు? ఓన్ అడ్రస్ లో ఎవరు లేరు. ఎవరు లేరా? ఎందుకంటే మీరు 2 రోజుల నుంచి కట్టట్లేరు కదా. అదే అందుకే చెప్తున్నా కదా. పంపిస్తాను సార్, ఇప్పుడు పంపండి కదా. ఎగ్జిక్యూటివ్ పంపిస్తాను సార్. ఆల్రెడీ 5 నెలల నుంచి మీరు పైసలు కట్టకుండా చెప్పేదే రోజు చెప్తూ ప్రతిసారి అదే చెప్తారు కదా. మీరు టైం వేస్ట్ చేయకండి, పంపిస్తే పంపించండి. పంపిస్తాను సార్. మరి మీరు పెట్టండి మరి కాదు, పంపండి మరి. టైం పాస్ ఇంకా టైం వేస్ట్ చేయకండి, పంపించండి కదా. ఇంకా ఆన్ కాల్లో ఏం మాట్లాడతారు? ఇంకా పంపిస్తాను చెప్పారు కదా. వచ్చినాకనే ఏజెంట్తో మాట్లాడుకుంటా. నేను ఏజెంట్ తోటి మాట్లాడుకుంటా సార్. హోమ్ విజిటింగ్ వచ్చిన ఏజెంట్ తో నేను మాట్లాడుకుంటా, పంపించండి కదా. ఇంకా మళ్ళీ నొల్లు ఎందుకు ఇంకా ఆన్ కాల్లో? మీరు చేస్తారు, మేము కాదు. తీసుకున్న పైసలు కట్టమని అంటే మీరు చేస్తారు. నేను ఏమంటున్నా, మీరు విజిటింగ్ చేపిస్తాను చెప్పారు కదా. నేను వచ్చిన ఏజెంట్ తో నేను మాట్లాడుకుంటా. కష్టపడి సంపాదించిన పైసలు అయితే చేస్తారు లేదా? ఏంటండి? మీరు కష్టపడి తీసుకున్న పైసలు అయితే చేస్తారు. మీరు టైం పాస్ బతకాన్ని బంద్ చేయండి. మీరు అదే అంటున్నా, మీకేదో కష్టపడి టైం పాస్ బతకాన్ని బంద్ చేయండి అంటున్నా. గైడెన్స్ ప్రొవైడ్ చేయకండి నాకు. మీరు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా టాక్స్ వద్దు. ఇవ్వకపోతే మీ ఇంట్లో వాళ్ళు కానీ, మీ చుట్టాలు కానీ, మీ రిలేటివ్స్ కానీ మీకు ఎవరు ఇవ్వకపోతే మా కంపెనీ లోన్ ఇచ్చింది. లోన్ ఇస్తే ఏం పుణ్యానికి ఇచ్చారా సార్? నా సివిల్ 0 అంటే మీరు ఇచ్చేవాళ్ళ? వీడి సివిల్ బాగుంది, వీడికి నెల కింద సంపాదిస్తుంటే ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి కదా మీరు ఇచ్చింది. నా సివిల్ 0 ఉంటే మీరు ఇచ్చేవాళ్ళ? నా సివిల్ 0 ఉంటే మీరు ఇచ్చేవాళ్ళ? నా సివిల్ స్కోర్ 0 ఉంటే మీరు ఇచ్చేవాళ్ళ? నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోతే ఇచ్చేవారా? ఏదో నా మీద జాడి చూపించినట్టు చెప్తున్నాం సార్. ఎవడు ఇవ్వకపోతే మేము ఇచ్చామని చెప్పేసి. వీడి సివిల్ బాగుంది, అన్ని బాగున్నాయి, ఎంతో కొంత ఇంట్రెస్ట్ కమాయిద్దామని చెప్పేసి నాకు ఇచ్చింది. మీరు ఏదో నా మీద జాలి పడి ఇచ్చినట్టు చెప్తున్నారు, బిల్డప్ కొడుతున్నారు మీరు. అదే చెప్తున్నా సార్, ఎంతో కొంత కమాయిద్దామని చెప్పి నాకు ఇచ్చింది. వీడికి శాలరీ బాగా వస్తుంది, వీడికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బాగుంది, వీడు ప్రీవియస్ గా బాగా కట్టాడు, వీడి ప్రీవియస్ ట్రాక్ బాగుంది, వీడికి లోన్ ఇస్తే ఎంతో కొంత ఇంట్రెస్ట్ సంపాదిద్దాం, బిజినెస్ బాగా అవుతుంది అని చెప్పి కదా నాకు ఇచ్చింది. నా మీద జాలితో ఇచ్చారా? ఇప్పుడు గిడి ఇవ్వండి. మరి నాకు ఎవరు ఇవ్వట్లేదు బయట, ఇప్పుడు గిడి ఇవ్వండి మరి చూద్దాం. ఏం చేసినా ఇప్పుడు ఇవ్వండి కదా. అంత జాలి ఉంటే నా మీద, అంత జాలి మీకు నా పైన ఉంటే నాకు ఇవ్వండి కదా. ఇప్పుడు సేమ్ జాలి ఉన్నది కదా, నా మీద జాలి పడి మీరు ఇచ్చారు కదా, ఇప్పుడు నాకు మళ్ళీ ఇవ్వండి. ఎవరు చెప్పాడు ఇవ్వట్లే అని చెప్పేసి ఇచ్చారు వాళ్ళు కూడా. దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ ఏకను. మరి మా వాళ్ళు నాకు ఇస్తారా ఇవ్వరా? నాకు సంబంధించిన పర్సనల్ క్వశ్చన్ కాదు. నువ్వెందుకు పర్సనల్ గా గుసాయిస్తున్నావు? నీ బౌండరీలో ఉన్న క్వశ్చన్ కదా, నీకు ఎంత అథారిటీ ఉందో అంతే యాక్ట్ చేయ కదా. ఎక్స్ట్రా ఎందుకు ఇస్తున్నావు? నేనేమంటున్నా, నీకు ఎంత లిమిట్ ఉందో, ఎంత అథారిటీ ఉందో అదే యాక్ట్ చేయ కదా. నీకు మీ చుట్టాలు ఇవ్వట్లేదా, మీ ఫ్రెండ్స్ ఇవ్వట్లేదా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వట్లేదా? దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ మ్యాన్. గది మాట్లాడు కదా. పనికి వచ్చే పనులు చేయకుండా అడ్డమైన క్వశ్చన్లన్నీ ఇస్తాను. ఏమంటున్నా కట్టని వాడు చెప్పాడు మీకు? క్లారిటీ జాబ్ చేయడానికి రావట్లేదు మీకు? టైం తీసుకుని పెడతాను చెప్తున్నా కదా. పంపండి. నేను కట్టని చెప్పినా పంపండి, రికార్డింగ్ పంపండి. నేను పేమెంట్ కట్టా అని చెప్పినట్టు పంపండి రికార్డింగ్. నాకు నేను టైం అడుగుతున్నా, మీకు టైం అడుగుతున్నా.
ఎంత కట్టిన ఉంటుంది కదా చెక్ చేయడా అసలు 5 నెలలకి 1 రూపాయి కట్టలేదు మరి తెలుసు క్వశ్చన్ ఆన్సర్ నువ్వు ఎందుకు ఇస్తున్నావు ఇంకా తెలుసుగా నీకు ఆల్రెడీ తెలిసిన ఆన్సర్లే క్వశ్చన్ లేకు కట్టలేదు. తెలియని విషయాలు తెలుసుకో అంతే ఏంటి సార్ ఇప్పుడు ఏమన్నారు 5 నుంచి ఎంత కట్టారు అంటే కట్టలేదు, ఎంత కట్టినా చెక్ చేసుకో అన్నారు. చెక్ చేసిన 1 రూపాయి కూడా కట్టలేదు. కట్టలేను కదా అప్డేట్ చేసుకోండి అదే 5 నెలల నుంచి టైం తీసుకొని 1 రూపాయి కూడా కట్టలేదు మీరు. అవును మళ్ళీ ఎందుకు ఇవ్వాలి ఇంకా? ఇప్పుడు అన్నారు కదా మీరు, ఇప్పుడు అన్నారు కదా. ఏమన్నా సార్ ఏం క్వశ్చన్ క్లారిటీ లేదు, క్వశ్చనింగ్ లో పర్ఫెక్షన్ లేదు, ఏం రికవరీ చేస్తారు సార్ మీరు? ప్రతి నెల చెప్పింది ఎందుకు చెప్తారు సార్ మీరు? 5 నెలలు టైం తీసుకోరు కదా. నెలలు ఎంత కట్టారు చెప్పు. అరేంజ్మెంట్ కాలేవు కాబట్టి కట్టలేను కదా, అది బేసిక్ కామన్ సెన్స్ అర్థం కావాలి మీకు ఇప్పటికల్లా. 5 నెలల నుంచి అడ్జస్ట్మెంట్ కాలేవు కాబట్టి కట్టలేడు, సింపుల్. నెలకి 32,500 వస్తున్నాయి కదా మీకు. నాకు రావట్లేదు ప్రజెంట్. ఎందుకు రావట్లేదు సార్? ఎందుకు రావట్లేదు? జాబ్ చేయట్లేదు. ఇట్లా చెప్తే కదా మీరు తీసుకుంది. నెలకు వచ్చేసి 32,500 మీ దగ్గర తీసుకున్నప్పుడు వచ్చింది సార్, కాశారం బాగాలేదు, మీ దగ్గర తీసుకోగానే ఖరాబ్ అయిపోయింది అది జిందగీ. ఏంటి? మీ దగ్గర లోన్ తీసుకోగానే ఇష్యూలు స్టార్ట్ అయినాయి. ఇష్యూ స్టార్ట్ అయింది అంటే మీరు మంచిగానే ఉంటే ఇష్యూ స్టార్ట్ కాలేదు. ఇప్పుడు కా- ఇప్పటికే స్టార్ట్ అయిందా? అంతే, ఓవర్ లెవరేజ్ చెక్ చేసి ఇవ్వలేదు మీరు. మీరు మీ ఆఫీస్ ఏదో పని చేసి ఉంటారు, అందుకే తీసేసి ఉంటారు మీకు. ఈ అన్ని ఎక్స్ట్రాలు మాట్లాడక బైసాబ్ నువ్వు. ఎక్స్ట్రాలో నువ్వు సార్ ఇప్పుడు మీరే అన్నారు కదా. బైసాబ్ అదే చెప్తున్నా, నీ అథారిటీ యాజ్ అ టెలికాలర్ గా మీకు పేమెంట్ రిగార్డింగ్ అప్డేట్ చెప్పినా అప్డేట్ చేసుకుంటాడు. నువ్వు ఒక ఆర్బీఐ గవర్నర్ లాగా లేదంటే కంపెనీ సీఈఓ లాగా బిల్డప్ కొట్టకు. నువ్వు నీ అథారిటీ ఎంత ఉందో అంత మాట్లాడు. టైం ఇచ్చిన మీకు 5 నెలలు టైం ఇచ్చిన మీకు. 5 నెలలు టైం నాకు ఇవ్వలేరు, కొన్ని వందల కాల్ చేశారు, నేను లిఫ్ట్ చేసి మీకు అప్డేట్ చెప్పాను. బైసాబ్ ఇంకా పేమెంట్ రాలేదు, రాగానే కడతా అని చెప్పేసి 5 నెలలు నాకు డిఎండి పెట్టారు. మీరు 5 నెలలు టైం ఇచ్చని చెప్తారు. నాకు ఎన్నిసార్లు డిస్టర్బ్ చేశారు మీరు? నాకు 100 సార్లు కాల్ చేశారు, నేను లిఫ్ట్ చేసి మాట్లాడినా. లియబిలిటీ ఉంది కాబట్టి నేను లిఫ్ట్ చేసి మాట్లాడినా. మరి టైం ఇచ్చినట్టు ఎట్లా చెప్తారు మీరు నాకు? అంటే ఇన్ టైంకి పేమెంట్ కడుతుందని చెప్పా. ఇన్ టైంకి ఇన్ టైంకి పేమెంట్ కడుతురా ఏమన్నా? మీ మనీ యూజ్ ఒకటి వినండి, మనీ యూజ్ ఒకటే కాదు, నాకు వేరే గిడ పెండింగ్ పడ్డాయి. పైసలు కట్టకపోతే కాల్స్ వస్తాయి కదా మీకు. రాను మరి వద్దని చెప్తున్నా నేను. 5 నెలల నుంచి ఫేక్ కమిట్మెంట్ ఇస్తారు మీరు. కమిట్మెంట్ ఇవ్వలేదు నీకు, ఫేక్ కమిట్మెంట్ ఎక్కడ? ఇంకా 5 నెలల నుంచి ఫేక్ కమిట్మెంట్. ఫేక్ కమిట్మెంట్ ఇవ్వను, ట్రై చేస్తా అని చెప్తున్నా. లాస్ట్ మంత్ కూడా కాల్ చేసినప్పుడు ఏం చెప్పినా నేను? నాకు టైం పడుతుందని చెప్పిన. ఆల్రెడీ టైం తీసుకురు కదా. తీసుకున్న టైం సరిపోలేదు, నేను ఇంకో టైం తీసుకొని అడ్జస్ట్మెంట్ చేసి కట్టేస్తా. తీసుకున్న టైంకే వాల్యూ లేదు మీకు. ఇంకా టైం దేనికి ఇవ్వాలి అసలు? ఇవ్వకండి, మీకు ఎవరు అడిగారు? ఇవ్వకండి, కట్టేసేది. టైం పడుతుంది. టైం దేనికి పడుతుంది? టైం అడ్జస్ట్మెంట్ చేయడానికి పడుతుంది. 5 నెలల టైం వల్ల 1 రూపాయి కూడా కట్టలేదా? కట్టలే టైం పడుతుంది నాకు. దేనికి పడుతుంది? దేనికి పడుతుంది అంటే అమౌంట్ అడ్జస్ట్మెంట్ చేయాలి కదా. తీసుకున్న టైం తీసుకురు కదా. 5 నెలల టైం ఏం చేసి 5 నెలల నుంచి 5 నెలలకి నుంచి అరేంజ్మెంట్ కాలేవు నాకు. 5 నెలల నుంచి ఈఎంఐకి ఇవ్వాలి సార్ మీకు. 5 నెలల నుంచి వెళ్ళలేవు, అందుకే కట్టలే కదా. ఒక్క ఈఎంఐ కూడా కట్టలే కదా. ఒక్క ఈఎంఐ కట్టలేదు సార్, అడ్జస్ట్మెంట్ కావట్లేదు. అమౌంట్ ఈఎంఐ కూడా వేసేది. కనీసం మినిమం అమౌంట్ కట్టారా మీరు? అక్కడ కడితే ఉంటుంది కదా, కనబడుతుంది కదా సిస్టమ్లా. ఏం చేస్తారు మీరు? నాకు కనిపిస్తుంది. మరి కనిపిస్తే కదా ఎంట్రీ చేసుకోండి కదా, ఇంకా మళ్ళీ నాకేం అడుగుతారు? ఇంకా తెలిసిన విషయాలు తీసుకొని మినిమం అమౌంట్ కూడా కట్టకుండా నాకు ఇంకా వెళ్ళలేదని మళ్ళీ ఫేక్ కమిట్మెంట్ ఇస్తారు. కమిట్మెంట్ ఎవరు ఇచ్చారు? ఇప్పుడు నీకు టైం పడుతుందని చెప్తున్నా కదా. 5 నెలల నుంచి ఫేక్ కమిట్మెంట్ దేనికి ఇస్తారు? 5 నెలలకి ఫేక్ కమిట్మెంట్ ఎవరు ఇచ్చారు మీకు? ఫేక్ కమిట్మెంట్ రికార్డింగ్ తో సహా నేను పంపండి ఒకసారి, రికార్డింగ్ ఉంటే. రికార్డింగ్ ఫేక్ రికార్డ్ ఉంటే మెయిల్ పెట్టండి సార్, చెప్పిన కూడా ఉన్నాయి మా దగ్గర. మెయిల్ పెట్టండి. నా దగ్గర ఇక్కడ ఉంది కదా, ట్రై చేస్తాను చెప్పిన. నా దగ్గర ఇక్కడ రికార్డింగ్ ఉంటుంది కదా, మీ దగ్గర కూడా రికార్డింగ్ ఉంటుంది. నా దగ్గర ఇక్కడ రికార్డింగ్ ఉంది, ట్రై చేస్తాను చెప్పిన. వినండి సార్, నేను ట్రై చేస్తానే చెప్పిన. అంతా సార్ ఇప్పుడు మీరు అంటే ఒక మాట అనేసి వదిలేస్తా అనుకుంటురా. 5 నెలల నుంచి మస్తు సార్లు చెప్పారు ఆ డేట్ కడతా అని చెప్పి. ఇప్పటి వరకు ఎందుకు కట్టలే? మినిమం అమౌంట్ కూడా కట్టలే. చెప్పండి ఎందుకు కట్టలేను? మన దగ్గర ఎప్పుడు వస్తే అప్పుడు కడతా అంటే లోన్ తీసుకునే ఈ మాట చెప్పలేదు కదా మీరు. చెప్పలేగా నేను? అదే అంటున్నారా లోన్ తీసుకున్నప్పుడు అరే డిఫాల్ట్ చేస్తాను కూడా చెప్పలేదు కదా, నాకు తెలుసా ఏమని డిఫాల్ట్ చేద్దామని తీసుకున్నా. ఏం మాట్లాడతారు సార్ పనికి మాలే మాటలు? కడతా అని చెప్పి మీరు తీసుకున్నారు. అన్ని పనికి మాలే మాటలు మాట్లాడతారు మీరు. పనికి మళ్ళా మాటలు గిరికి మళ్ళా మాటలు మాట్లాడద్దు, అర్థమైందా? మరి ఏం మాటలు అవి? పనికొచ్చే మాటలు అవి? ఎందుకు కట్టలేరు, ఎందుకు తీసుకున్నారు? ఇలాంటి బేసిక్ క్వశ్చన్లు ఆల్రెడీ ప్రతి ఒక్కరు తెలుస్తాయి ఆన్సర్ దానికి. అర్థమైందా? ఏంది అర్థమైందా? ఏం అర్థమైంది? ఏం చెప్తున్నావు? క్లారిటీ లేదు, ఏం అర్థమవుతుందో నాకు. తీసుకో. పనికి మళ్ళా మాట్లాడు గిరికి మళ్ళా మాటలు ఎవరికంటున్నావు? ఎవరికంటే మీకే అంటున్నా, ఎవరికంటున్నావు? మీకే అంటున్నా కదా. ఇతను మాట్లాడినప్పుడు నీకు అనకపోతే ఎవరికంట? ఎందుకంటావు? దేనికంటే మరి క్వశ్చన్లో బేస్ లేదు, క్వశ్చన్లో వెయిట్ లేదు, పనికి మళ్ళీ క్వశ్చన్లోని ఆన్సర్ అడుగుతున్నావు నాకు. 5 నెలల నుంచి మాట్లాడి 5 నెలలకించి 5 నెలలకే ఎవరు చెప్పారు మాట్లాడి? 5 నెలలకించి అంటే 5 నెలలకి మీరు కాల్ చేసి మీరు చెప్పితే ఎవరికి చెప్పాలి నేను? 5 నెలలకి మరి ఏమని చెప్పిన? 5 నెలలకెళ్ళి వినండి కదా, ఏం చెప్పిన ఉంటుంది కదా రికార్డింగ్. మరి ఇప్పుడు పంటకు నువ్వు చెప్పి అన్నీ జెన్యున్ మాటలు. జెన్యున్ మాటలు నేను చెప్పినా అని. జెన్యున్ మాటలు కదా. 5 నెలలకెళ్ళి చెప్పినాయి. 5 నెలలకే చెప్పు జెన్యున్ మాటలా? ఎస్, జెన్యున్ మాటలు అవి.
జస్ చెప్పు జెన్యున్ మాటలా నీకు చెప్పినా కదా 3 సార్లు చెప్పినా, మళ్ళీ అదే చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ అయ్యకు నువ్వు. ఏం చెప్తున్నావు నువ్వు జెన్యునేనా జెన్యునే. నువ్వు ఇంటెన్షన్ డిఫాల్టర్ అర్థమైందా జడ్జ్ అయిపోయినావు అప్పుడే. ఆనకల్లా జడ్జ్ అయిపోయినావు నువ్వు. ఆనకల్లా జడ్జ్ అయిపోయినావు నువ్వు. డిఫాల్టర్వి ఆనకల్లా జడ్జ్ అయిపోయినావు నువ్వు. కస్టమర్ ఆనకల్లా జడ్జ్ అయిపోయినావు నువ్వు. జడ్జిమెంట్ పాస్ చేస్తున్నావు. కస్టమర్ ఎల్ఎల్బి చేస్తావా? ఎగ్జామ్ రాస్తావా నువ్వు? కస్టమర్ జడ్జ్ ఎగ్జామ్ రాస్తావా నువ్వు? అవును నువ్వు ఇంటెన్షన్ డిఫాల్టర్ జడ్జ్ అయిపోయినావు, జడ్జిమెంట్ పాస్ చేసినావు. మరి జడ్జిమెంట్ పాస్ చేస్తున్నావు కదా డిఫాల్టర్ అని. అవును నువ్వు ఇంటెన్షన్ డిఫాల్టర్ కస్టమర్ రాసుకో మరి, ఇంటెన్షన్ అని చెప్పేసి ఇంకేంది నల్లి చేస్తున్నావాడా? జెన్యున్ కస్టమరా రాసుకోవాడా? కస్టమర్ అయితే జెన్యున్ కస్టమర్ అయితే ఫేక్ కస్టమర్ అని రాసుకోవాడా? కట్టేసు రాసుకోవాడు ఫేక్ కస్టమర్ అని. కదా ఇంటెన్షన్ డిఫాల్టర్ రాసుకో, ఇంటెన్షన్ అని రాసుకో. కూడా కట్టలే ఇంటెన్షన్ అని రాసుకోవాడా? కట్టలే ఇంటెన్షన్గా డిఫాల్ట్ చేసినట్టు రాసుకోవాడా? అయిపోతుంది కదా. ఎందుకు ఆర్గ్యుమెంట్ ఇస్తున్నావు ఆనకాలు ఇంకా? డిఫాల్టర్ కదా మరి అదే కదా అందుకోసమే అమౌంట్ డిఫాల్టర్ అని రాసుకో కదా. ఎందుకు ఇంకా టెన్షన్ ఇక్కడ? రాసుకో భయ్, మరి రాసుకో భయ్ సావాడా, రాసుకోవాడా? అదే కదా అదే రాసుకో సార్, ఇంటెన్షన్ డిఫాల్టర్ చేశాడు, కస్టమర్ దగ్గర డబ్బులు లేవని రాసుకో. ఇంటెన్షన్ డిఫాల్టర్దే కదా రాసుకోవాడా? నువ్వు ఇంటెన్షన్ డిఫాల్టర్ రాసుకో, నీకు ఏమనిపిస్తుంది రాసుకో కదా. ఏమనిపిస్తుంది అంటే నాకు అదే అనిపిస్తుంది రాసుకో, అది అయిపోతుంది కదా. నీ ఒపీనియన్తో నాకేం సంబంధం? నువ్వు 100 అనుకుంటే దానికి నేను భయపడన్నా, లేకపోతే నేను దానికి బాధ్యున్నా? నువ్వు మైండ్లో దొంగ అనుకుంటావు, నన్ను దూర అనుకుంటావు. నీ మైండ్లో తిరిగే థాట్స్కి నేనే రెస్పాన్సిబుల్ అవుతా. నీకు నచ్చింది రాసుకోవడా? కమిట్మెంట్లు ఇస్తున్నావు కదా ఎందుకు ఇస్తున్నావు 5 months నుంచి ఫేక్ కమిట్మెంట్లు ఎవరిచ్చాడు ఫేక్ కమిట్మెంట్? ఎందుకు ఫేక్ ఇచ్చిన కమిట్మెంట్ బ్రేక్ అయిపోయింది. డిఫాల్టర్దే కదా డిఫాల్టర్ అని రాసుకో కదా. నువ్వు డిఫాల్టర్ రాసుకోవాడా డిఫాల్టర్ అని? చెప్పు నువ్వు డిఫాల్టర్ కస్టమర్ డిఫాల్టర్ అని రాసుకో. నువ్వు చెప్పు నేను చెప్పింది రాసుకుంటావా? ఒరిజినల్ కస్టమర్ రాసుకోవాడు. నేను చెప్పింది రాసుకుంటావా? నీకు నచ్చింది రాసుకుంటావా? నేను చెప్పింది రాస్తావా? ఒరిజినల్ కస్టమర్ నేను రాసుకోవాడా? డిఫాల్టర్ చెప్పు ఒరిజినల్ కస్టమర్ నేను రాసుకోవాడా? ఏమని రాసుకోవాలి ఒరిజినల్ కస్టమర్, మంచి కస్టమర్ రాసుకోవాడా? మంచి కస్టమర్ మంచి కస్టమర్. నుంచి ఫేక్ కమిట్మెంట్లు ఇస్తుంటే మంచి కస్టమర్ మరి నీకు నచ్చింది రాసుకో కదా. నాకెందుకు కడుతున్నావు ఇంకా? ఏం రాసుకోవాలని? అవును 5 నీకు నచ్చింది రాసుకునేప్పుడు నాకు నా ఒపీనియన్ ఎందుకు కడుతున్నావు ఇంకా నువ్వు? యాక్చువల్ చెప్పాలంటే నువ్వు ఇంటెన్షనల్ డిఫాల్టర్ ఫ్రాడ్ అంటారు మీకు రాసుకోవాడా? ఏం రాసుకోవాలి నీకు ఏమనిపిస్తుంది రాసుకోవాడా? ఏమనిపిస్తే అవి బుక్ తెచ్చుకోవాలి, మొత్తం ఒక బుక్ రాయి ఒకటి. ఏంటిది నా గురించి ఒక బుక్ రాయి అంటున్నా. నీ గురించి ఒక పెద్ద నువ్వు ఒక మంచోడు అని చేసే దొంగ పన్ను ఇంటెన్షనల్ డిఫాల్టర్ కస్టమర్వి ఇంకా ఇంకేంది అయిపోయిందా గాలి? నిజమే కదా రాసుకో మరి. నీకు నీకు అనిపించింది నిజమే కదా, రాసుకో మరి. నీకు ఇమాజినేషన్ ఏమొస్తుంది రాసుకో నా గురించి. హలో హలో చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. కోటాక్ మహీంద్రా బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. అదే సార్ ఈరోజు సెటిల్మెంట్ చేస్తున్నారు. ఇది కార్డుదా? అవునండి, క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డు నెక్స్ట్ మంత్ చేద్దాం సార్. సార్ మళ్ళీ నెక్స్ట్ మంత్ అండి సార్. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎందుకండి? కండిషన్ ఇంకా అమౌంట్ రాదు సార్. అట్లా ఆ? అమౌంట్ ఇంకా రాలేదు. కార్డ్ పేమెంట్ రిలీజ్ చేయండి సార్. 10,000 కట్టండి. నెక్స్ట్ మంత్ చేస్తా సార్. నెక్స్ట్ మంత్ దాకా టైం లేదు సార్. పిచ్చోళ్ళలాగా కనిపిస్తున్నామా సార్ మీకు? అసలు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అట్లా 15కి 20కి 25కి అని చెప్పేసి ఎవరు చెప్పారు మీకు 20 తారీఖు అని? మీరే చెప్పలేదా? రికార్డింగ్ వినండి ఒకసారి. రికార్డింగ్ మీరే వినండి సార్. మీ కార్డు ఉంటే పంపండి. 15 తారీఖు అని ఫస్ట్ ఎవరు చెప్పారు? నేను 15 తారీఖు పేమెంట్ చేస్తా అని మీకు మాట ఇచ్చినట్టు నాకు రికార్డింగ్ పంపండి. ఏంటి సెటిల్మెంట్ చేద్దామని చెప్పలేదా? అది చేద్దామని చెప్పండి. చేద్దామని చెప్పలేదు మీకు? మరి చేద్దామని ట్రై చేస్తామని చెప్పొచ్చు సార్. ఎవరికి కలిసి ట్రై అంతా కాదు. ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు మీరు ఏమన్నారు సార్? మీరు ఆల్రెడీ పిఎల్ చేసిన కానీ మీది పిఎల్ చేస్తే ఏముంది సార్? ఇదే ఎవరు చేస్తారు సార్? కార్డ్ ఎవరు చేస్తారు? కొద్దిగా మీరు నీట్గా మాట్లాడితే బాగుంటుంది. అందరి దగ్గర పిఎల్ వేరే డిపార్ట్మెంట్, కార్డ్ వేరే డిపార్ట్మెంట్. కార్డ్ చేయండి. డిపార్ట్మెంట్ కొంచెం చక్కగా మాట్లాడితే బాగుంటుంది అంటున్నా. ఏం చక్కగా మాట్లాడలేదు. మీకు ఏమైనా అరెస్టులే కొట్టింది ఇప్పుడు? అరెస్టులే కొడితే కొట్టి చూడు అంటున్నా. అరెస్టురే కొట్టి నా అంటున్నా సార్. కొట్టి చూడు సార్ అంటున్నా. అరెస్టురే నాకేం అవసరం మీకు కొట్టడానికి? ఏమైనా పేమెంట్ గురించి చెప్పండి సార్. 15, 20, 25 పిచ్చోళ్ళలాగా కనిపిస్తున్నాం ఇక్కడ కూర్చున్న వాళ్ళు. నేను రికార్డింగ్ పంపని చెప్తున్నా కదా మీకు. సార్ మీకు ఇంటెన్షన్ ఉందా లేదా? నాకు ఇంటెన్షన్ ఖరాబ్ చేయకండి మీరు. నాకు ఇంటెన్షన్ ఉన్నది నాకు పట్టాలని. ఇంటెన్షన్ ఉంటే ఇప్పుడు పార్ట్ పేమెంట్ అన్నా చేయండి సార్. స్టార్టింగ్ లో చేయను. నెక్స్ట్ మంత్ దాకా టైం కావాలి. ఇట్లా వస్తే 4 నెలలు పెండింగ్ పడ్డది. తేడా మాట్లాడుతున్నాయి. పిఎల్ వాళ్ళు ఉన్నారా? పిఎల్ వాళ్ళతో నీట్ గా మాట్లాడదు. అందుకే ఫస్ట్ అది క్లోజ్ చేసిన. మీకు నీట్ గా మాట్లాడలేదా సార్? అదే చెప్తున్నా సార్. ఇట్లా 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 అరవలేరు అంటున్నా. ఇది నెక్స్ట్ మంత్ అమౌంట్ వస్తే నెక్స్ట్ మంత్ చేసుకుంటా. అమౌంట్ పెద్ద అమౌంట్ దానికి వెళ్ళిపోయినాయి అట్లా. ఎప్పుడు సార్? ఇది నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా చేస్తా. అదే ఎప్పుడు సార్? నెక్స్ట్ మంత్ ఏ డేట్ సార్? 10th అట్లా కాల్ చేయండి. 10th కి సార్. ఒక 5-10 వేలు అన్న రిలీజ్ చేయండి.
చూస్తా మంత్ ఎండ్ లోపు ఏమైనా వస్తే రిలీజ్ చేస్తా. ఇప్పుడైతే అమౌంట్ లేవు ఆన్ ద స్పాట్ లో. సార్ కాదు సార్, కొద్దిగా అరేంజ్ చేయండి సార్. ఒక 5-10 వేలన్నా నేను ట్రై చేయండి. చేస్తా ట్రై చేస్తాను. ట్రై అంటే చాలా దూరం అవుతుంది సార్ అది. మీరు ఒకటి వాళ్ళ దగ్గర ఉంది, ఒకటి నాకు సంబంధం లేనట్టు మీరు మాట్లాడుతారు సార్. ఇది కార్డు వేరే డిపార్ట్మెంట్, లోన్ వేరే డిపార్ట్మెంట్ సార్. నేను నెక్స్ట్ మంత్ క్లోజ్ చేస్తుంది. నాకు 10th అట్లా కాల్ చేయండి. 10th అది ఇప్పుడే కన్ఫర్మ్ చేసుకున్నాం సార్. 10th ఎట్లా సెటిల్మెంట్ చేసేస్తారా సార్, లేదంటే సెటిల్మెంట్ తీసుకుంటారు? పేమెంట్ అయిపోతుందా సార్ 10th మనకి? నేను వేరే వాళ్ళకి 10th అడిగాను సార్ అప్డేట్. నాకు నెక్స్ట్ మంత్ 10th ఇస్తారు క్లారిటీ. వాళ్ళు అమౌంట్ అడిగాను, పిఎల్కి ఎట్లా చెప్పాను ఒక డేటు, అట్లా నాకు నెక్స్ట్ మంత్ 10th అమౌంట్ అడిగాను. వాళ్ళు నాకు ఇస్తారు అమౌంట్. సో అందుకే మీకు నాకు క్లారిటీ వస్తుంది 10th మీకు ఇస్తా అన్నారు వాళ్ళు అమౌంట్. సో 10th కాల్ చేస్తే మీరు నాకు కన్ఫర్మ్ చేసి లెటర్ తీసుకొని పేమెంట్ అయిపోతుంది, అంతే కదా? సరే, ఈ మంత్లో పార్ట్ పేమెంట్ అన్నా ట్రై చేయండి. కొద్దిగా కార్డ్ నెంబర్ మీద కట్టేసేయండి, ఒక 5-10 వేలు అని అట్లీస్ట్. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.